ఈరోజు ఒక హాఫ్ డే రేణిగుంటలో రావడం జరిగింది. ఎల్లుండి అనగా 22వ తేదీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ టైం ఫిక్స్ చేసుకుని నేను కలెక్టర్ గారు వచ్చి మరి మార్కెట్ ఏరియా కూడా కొబ్బరికాయ కొడతాం. అదంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ కాబోతుంది. దాని ముందు రోడ్డు కావచ్చు, దాని లోపల సిమెంట్ రోడ్ కావచ్చు, పైన షెడ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. ఇవన్నీ కూడా 1.5 months టైం పెట్టాం. అట్నే కొద్దిగా మున్సిపాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా ఎస్టిమేట్ రెడీ చేయమని చెప్పాను. అట్నే ఈరోజు బస్ స్టాప్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అటు సైడ్ షాపులు లేవు, వైసీపీ టైంలో షాపులు చేసేసి అది కూడా బండ్లు పోనీయకుండా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అవసరమైతే మొత్తం ఈ బస్ స్టాండ్ కూడా మొత్తం ఇదంతా తీసేసి ఇదంతా ఓపెన్ పెట్టేసి దీన్ని బస్ స్టాప్ కూడా మార్చి దాని పక్కన ఓపెన్ స్పేస్ దాని టాయిలెట్ చేస్తే ఎలా ఉంటుందని ప్రపోజల్ డిస్కషన్ చేస్తున్నాం. దాని ప్రకారం కూడా ముందుకు పోతాం. అట్లనే ఈ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, షాప్స్ అందరూ కూడా దయచేసి ఎవరైతే ముందుకు పెట్టారో అవన్నీ కూడా ఇమీడియట్ గా మీరు తీసి వెనక పెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మనం వచ్చి కొట్టిన తర్వాత కొడితే అది కరెక్ట్ ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరి షాపుల వాళ్ళకి ఎవరైతే బయటకు ఎంకరేజ్ చేశారో మీరే తీసేసి మీరే రోడ్డు కూడా నీట్ చేయాలి. అట్లనే ఎవరైతే ఈ బండ్లు అమ్మేటోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రోడ్డు మీద పెట్టేది అమ్మేస్తారు. వాళ్ళు కూడా స్పేస్ అనేది క్రియేట్ చేస్తాం. వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. వాళ్ళందరూ కూడా తీసుకొని ఒక దగ్గర పెట్టి అక్కడే చేస్తాం బండ్లన్నీ కూడా. లేకుంటే ఏంటంటే వచ్చిపోయేదానికి కూడా ఇబ్బంది అంటే వర్షం పడ్డప్పుడు కూడా నీళ్ళు అవుతాయని చెప్పారు. అవన్నీ కూడా రెక్టిఫై చేసి చేయమని చెప్పాం. అవన్నీ కూడా ఎస్టిమేట్ తయారు చేసిన తర్వాత అవన్నీ కూడా పనులు ప్రారంభిస్తూ ఎస్టిమేట్ చేయాల్సిన గవర్నమెంట్ కదా నాకు అనిపిస్తుంది. సో 100% ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకే చెప్తా బాబు గారు.